మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి మత్తయి సువార్తమానము 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట, యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద సశరీరుడుగా సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళారు. సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఊచ చేయగలిగినటువంటి ఒక వ్యక్తిని ప్రభువు చూశారు. చూచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, మతాధికారులు యేసు ప్రభుని చూచి వారు అన్నారు, అయ్యా, విశ్రాంతి దినమున ఈ ఊచ చేయగలిగిన వాడిని మీరు స్వస్థపరచడం, బాగు చేయటం న్యాయమా అని అడిగారు. అడిగితే ప్రభు అన్నారు, మీలో ఎవరికైనా ఒకరికి ఒక గొర్రె వెళ్ళి గుంటలో పడితే ఆ గొర్రెను రక్షించరా? విశ్రాంతి దినమున రక్షిస్తారు కదా అని ప్రభు ఒక మాట అంటున్నారు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమేమని చెప్పి ఆ మనుషుడితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అన్నారు, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. వాస్తవానికి పశువులకి శరీరం, ప్రాణం ఉంటుంది. కానీ మనిషికి దేవుడు శరీరమును, ప్రాణమును, ఆత్మను, జీవాత్మను దేవుడు ఇచ్చాడు. జీవించే ఆత్మను దేవుడు ఇచ్చాడు. అయితే దేవుని పోలికగా, దేవుని స్వరూపమందు సృష్టించబడినటువంటి మానవుడు ఈ దినాన జ్యేష్ఠునిగా పుట్టినా లేకుంటే కనిష్ఠునిగా పుట్టినా ఆ ఇంట్లో శ్రేష్ఠుడిగా మారలేకపోతున్నాడు. శ్రేష్ఠుడు అంటే విలువైన వాడు, ఘనపరచబడటానికి అర్హుడు, వెలగలిగిన వాడు, విలువైన వాడు, శ్రేష్ఠుడు. మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్నటువంటి మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీరు నివసిస్తున్నటువంటి సమాజంలో, మీరు నివసిస్తున్న గ్రామంలో, మీరు నివసిస్తున్న కాలనీలో, ప్రాంతంలో మీరు శ్రేష్ఠులుగా మారాలి. ఒక విలువైన వారిగా, ఒక ఘనపరచబడటానికి అర్హత నొందిన వారిగా మీరు ఉండాలి. పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరమైపోయాడు మానవుడు. దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. శ్రేష్ఠుడిగా ఉండవలసినటువంటి మానవుడు విలువలేని వాడిగా, దేనికి కొరక రాని వారిగా మార్చబడ్డారు. ఆ ఊచ చేయగలిగినటువంటి మనుషును చూచి ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఆ గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. వాస్తవానికి యూదుల సాంప్రదాయ ప్రకారం విశ్రాంతి దినం 7వ రోజు శనివారం వారు ఏ పని చేయకూడదు. కనీసం ఉపవాసం ఉండి మంచి నీళ్ళు కూడా తాగరు, ఉమ్ము కూడా మింగరు. కనీసం పని వాళ్ళకి ఫ్యాన్స్ ఇచ్చేయమని కూడా చెప్పరట. వారు ధర్మశాస్త్రాన్ని ఎంతో నిక్కచ్చిగా పాటించేవారు యూదులు. ఆనాటి నుండి ఇదిగో ఈనాటి వరకు కూడా శుక్రవారం సాయంకాలం 6 గంటల నుండి శనివారం సాయంకాలం 6 గంటల వరకు సబ్బాతు దినమున వారు ఎంతో పవిత్రంగా, నిష్ఠగా విశ్రాంతి దినాన్ని ఇదిగో ఈ దినం వరకు ఆచరిస్తారు. విశ్రాంతి దినమున ఇదిగో బాగు చేయటం, మేలు చేయటం మంచిదే, స్వస్థపరచడం మంచిదే, బాగు చేయడం మంచిదే, మేలు చేయడం మంచిదే అని యేసు ప్రభు ఆ ఊచ చేయగలిగిన వాడిని ముట్టిన వెంటనే ఆ జీవాధిపతి అయినటువంటి యేసయ్య ఆ స్పర్శ ఆ ఊచ చేయగలిగినటువంటి వాడిని బాగు చేసిందండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మరి మనం శ్రేష్ఠులుగా ఉండాలి. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. చాలామంది చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. యేసు ప్రభుల వారు కొండ మీద చేసిన మొదటి ప్రసంగంలో ప్రభు చెప్పారు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని
మీ ప్రాణముల గురించి అయినా, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గురించి మీరు చింతించొద్దు. ఇదిగో ఆహారము కంటే ప్రాణం, వస్త్రముల కంటే దేహం గొప్పవి కదా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యము కూర్చుకొనవు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అన్యజనులు వీటి గురించి విచారిస్తారు. తినటానికి లేవని, ఉండటానికి లేదని చాలా ఇబ్బంది పడుతున్నారని చాలామంది కృంగిపోతూ, చింతిస్తూ బాధపడుతూ ఉంటారు. ఎంతకాలం ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ శ్రమలు, ఈ శోధనలు అని చింత గుర్తుపెట్టుకోనండి. చితి మనిషిని కాల్చేస్తుంది, కానీ చింత బ్రతికి ఉండగానే నిలువున మనిషిని కురంగదీసి అదో పాతాలను ఈడ్చుకొని వెళుతుందండి. అందుకే పేతురు భక్తుడు తన పత్రికల్లో అంటారు కదా, మీ నిమిత్తమై ఆయన చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రభు అన్నారు కదా, అన్యజనులు వీటి గురించి చింతిస్తారు. ఆహారం గురించి, వస్త్రాల గురించి, ఇళ్లను గురించి, సంపాదన గురించి చింతిస్తూ ఉంటారు. అయితే మొదట మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ పరలోకమందున తండ్రి మీకు అనుగ్రహిస్తానని ప్రభువు చెప్పారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దేశంలో ఊజు పట్టణంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు, ఏబు. అతడు శ్రేష్ఠుడు. ఒక గ్రామంలోనైనా, ఒక పట్టణంలోనైనా, ఒక ప్రాంతంలోనైనా ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఉంటే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అని మన బైబిల్లో గమనించినట్లయితే, ఏబు జీవితంలో ఏబంటాడు కదా, పట్టణపు గుమ్మంలోకి నేను వెళ్ళినప్పుడు, ఏబు పుస్తకం 29వ అధ్యాయం 7-8 వచనాల్లో అధ్యాయంలో రాయబడిన మాటలు నేను చదువుతాను, గమనించండి. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనస్తులు నన్ను చూచి దాక్కున్నారు. ముసలివారు లేచి నిలవబడ్డారు. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చేయి వేసుకున్నారు. ప్రధానులు మాట్లాడక ఊరుకొన్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుంది. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచారు. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చారు. నేను తండ్రి లేని వారిని ఇదిగో సహాయకుడిగా ఉన్నాను, వారిని విడిపించాను. గుడ్డి వారికి నేను కన్నులుగా ఉన్నాను. చూసారా? అంత మాత్రమే కాదు, కుంటి వారికి పాదములుగా ఉన్నాను. దరిద్రులకు నేను తండ్రిగా ఉన్నాను. వర్షం కొరకు కనిపెట్టినట్లుగా వారు నా కొరకు మనుషులు కనిపెడుతున్నారట. కడవరి వాన కొరకు ఇదిగో వెడల్పుగా నోరు తెరుచుకున్నట్లుగా ఏబు కొరకు నోరు తెరుచుకొని ఆశారహితులై ఎదురు చూస్తూ ఉన్నారట. ఏమంటాడు కదా, నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయకుండా ఉన్నారు. అర్థమయ్యే పరిభాషలో మీకు చెప్పాలంటే, ఏదైనా ఒక శుభకార్యానికి, ఒక మంచి పనికి పూనుకొని, ఒకవేళ ఏదైనా మంచి శుభకార్యానికి, పెళ్లి సంబంధానికో, లేకుంటే గృహ ప్రతిష్టతకో, లేకుంటే ఏదైనా శుభకార్యానికి వెళ్ళే ముందు, పెళ్ళిళ్ళకి పేరంటాలకు వెళ్ళే ముందు ఏబు ఇంటికి వచ్చేవాళ్ళట. వచ్చి ఉదయకాలంలో వచ్చి తలుపు తట్టేవాళ్ళట. ఏమంటే ఏబు గారు, ఏంటంటే ఇంత పొద్దునే వచ్చారని తలుపు తెరిచి ఏబు తెరిచి చూస్తే, అదేనండి మీ ముఖం చూసి వెళ్దామని, మీ ముఖం చూసుకొని వెళ్తే మా జీవితంలో నెమ్మది, సమాధానం, మేము అనుకున్న పని జరిగిపోతుందయ్యా అని. ఏబు ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ చేయలేరేట. అంటే ఏబు యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని ఎడల భయభక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, భూమి మీద ఉన్న మనుషులు అతని వంటి వాడు లేడని దేవుని యొద్దే సాక్ష్యం పొందిన వ్యక్తి. ఆ గ్రామం, ఆ ప్రాంతంలో, ఊజు పట్టణంలో ఏబు శ్రేష్ఠుడు. అందువల్లే గుడ్డివారికి కన్నులుగా ఉన్నాడు, కుంటివారికి కాళ్ళుగా ఉన్నాడు, దరిద్రులకు తండ్రిగా ఉన్నాడు. ఎలాంటి జీవితం అండి! ఏబు పేరు విన్న వారందరూ ఏబును గురించి అతను అదృష్టవంతులని సాక్ష్యం ఇచ్చారట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానమైనటువంటి మనం నివసిస్తున్న ప్రాంతంలో మనం శ్రేష్ఠులుగా మార్చబడాలి. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎవరు శ్రేష్ఠులు? ఎప్పుడు మనం శ్రేష్ఠులుగా మనం మార్చబడతాం? పరిశుద్ధంగా మన బైబిల్లో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం.
బైబిల్లో మీరు గమనించినట్లయితే ప్రసంగి పుస్తకం 4వ అధ్యాయం 13-14 వచనాలు రాయబడినటువంటి మాటలు. మూఢత్వము చేత బుద్ధి మాటలికగా చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు బీదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నందుటకు చెరసాల నుండి బయలువెళ్ళును. ప్రియులరా, ఇక్కడ రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ఆ ప్రసంగి పుస్తకాలు అంటారు, మూఢత్వము చేత బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ఒక ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతులకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అంటే జ్ఞానము కలిగిన వాడే శ్రేష్ఠుడు. లోకంలో లోక జ్ఞానం ఉంది, దెయ్యాల జ్ఞానం కూడా ఉంది, దైవ జ్ఞానము కూడా ఉందండి. ప్రభు అంటే బైబిల్ సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవునిని అడగండి, అప్పుడు అది అతనికి ధారాళముగా అనుగ్రహించబడుతుందట. మీలో జ్ఞాన వివేకము కలిగిన వారు ఎవరు? జ్ఞానముతో కూడినటువంటి తన పవిత్ర ప్రవర్తన వలన కనుపరచాలట. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిస్తుంది, బుద్ధి జ్ఞానములు అందరి సర్వ సంపదలు యెహోవా యందే గుప్తమై ఉన్నవి. చాలామంది లోక జ్ఞానం కలిగి ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమాట. మరి దెయ్యాల జ్ఞానమో? యాకోబు పత్రికలో రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే దెయ్యాల జ్ఞానంతో నింపబడి ఉంటారు కొంతమంది. వాళ్ళు లోబడరు, విధేయత కలిగి ఉండరు, సమాధానంగా ఉండరు, జగడాలు, కలహాలు, భేదాలు, రకరకాల మనస్తత్వాలతో నిండుకొని ఉంటారు. కానీ దైవ జ్ఞానము చేత మనం నింపబడితే పైనుండి వచ్చే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనం పొందుకుంటే మనం శ్రేష్ఠులుగా మార్చబడతామట. రాజు కంటే మనం శ్రేష్ఠులుగా మార్చబడతామట. అధికారుల కంటే, బలవంతుల కంటే, ధనవంతుల కంటే, విద్యావంతుల కంటే, పరిపాలించే నాయకుల కంటే కూడా ఇదిగో మనం శ్రేష్ఠులుగా మార్చబడతామట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదట, సులభముగా లోబడేదట, మంచి ఫలములతో నిండుకున్నదట, అపకారాన్ని మనసులో ఉంచుకోదట. మరి పైనుండి వచ్చే ఆ పవిత్రమైన జ్ఞానము చేత నింపబడ్డారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారు. వాస్తవానికి ఇజ్రాయేలు దేశము నుండి వారు బబులోను దేశానికి చెరలోకి వెళ్ళారు. యవనస్తులు దైవ జ్ఞానము చేత నింపబడినటువంటి వాళ్ళను గురించి బైబిల్లో రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే దానియేలు బుద్ధి వివేకము కలిగిన వాడట. దానియేలు పుస్తకంలో రాయబడిన మాటలు 5వ అధ్యాయం 12వ వచనంలో, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాటలు మీరు గమనించినట్లయితే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడెను. గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. బెల్తెషాజరు అంటే రక్షకుడు అని అర్థం, ప్రజలను రక్షించేవాడు అని అర్థం. ఎంత అద్భుతమైనటువంటి నామకరణాన్ని చేశారండి. శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దానియేలుకి కలలను, కఠినమైన ప్రశ్నలకు, కలలు తెలియజేయడానికి, మర్మములు బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇవ్వడానికి జ్ఞానమును, తెలివి కలిగినటువంటి ఇదిగో ఈ వ్యక్తిని నియమించారట. మీరు 6వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ప్రభుత్వాలు మారినాయి. 4 ప్రభుత్వాల కాలాల్లో ఈ దానియేలు ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడండి. ప్రభుత్వాలు మారితే నాయకులు మారుతారు, అధికారాలు మారుతాయి, చట్టాలు మారుతాయి, పరిస్థితులన్నీ మార్పులు చేర్పులు కలుగుతాయి. వారికి నచ్చినవి వీరికి నచ్చవు. అంటే నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా, పరిస్థితులు మారినా ఇదిగో ఈ దానియేలు స్థానం మారలేదు. ఎందుకని?
ఈ దానియేలు బుద్ధి వివేకము కలిగినటువంటి జ్ఞాన హృదయము కలిగినటువంటి వాడు, దేవుని యొద్ద నుండి జ్ఞానం పొందినవాడు. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో దానియేలు పుస్తకం 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయములోనూ వీరు తన రాజ్యమందంతటను శకునగాండ్ర కంటే గారడీ విద్య గలవారి కంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 అంత శ్రేష్ఠులటండి. అంటే మీరు ఉద్యోగం చేసే స్థలంలో, మీరు చదువుతున్నటువంటి కాలేజీలో, యూనివర్సిటీలో, మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో, మీ చదువుల రంగాల్లో, మీరున్న పరిస్థితుల్లో ఉన్నవారందరికంటే మీరు శ్రేష్ఠులుగా మారాలి అంటే జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దెయ్యాల జ్ఞానం కాదు. దైవజనులు చెప్పక నేను విన్నాను, ఒకడంట జ్ఞానవంతుడు పిల్లికి దాని పిల్లకి, పిల్ల ఆ రెండింటికి ఒక అట్టపెట్టి చేశారంట. చేశాడు. ఒక రంధ్రం, పెద్ద రంధ్రం చేశారట, చిన్న రంధ్రం చేశారట. అంటే లోక జ్ఞానం ఎలా ఉండిదో చెప్తున్నాను. ఇదేందిరా పెద్ద రంధ్రం చిన్న రంధ్రం చేసావు ఈ బాక్స్కి అని చెప్పేసి అని అడిగితే, పెద్ద పిల్లి పెద్ద రంధ్రం నుంచి వచ్చింది, చిన్న పిల్లి చిన్న రంధ్రం నుంచి వచ్చింది అని చెబుతున్నాడట. చిన్న పిల్లి పెద్ద రంధ్రం నుంచి రాదా? అంటే లోక జ్ఞానం ఎలా ఉండిద్ది? లోక జ్ఞానం ఎలా ఉండిద్దంటే, ఆ ఇంట్లో దొంగలు పడ్డారట. ఏమండి వాళ్ళ భార్య చెప్పిందట, జాగ్రత్తగా ఇంట్లో బంగారం డబ్బులు ఉండి నేను పుట్టింటికి వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని సెలవులకి, దసరా పండగలకి, నేను వచ్చేంత చూస్తూ ఉండని చెప్పేసి అందంట. దొంగలు వచ్చారంట, వాళ్ళు దోచుకున్నారట. వీళ్ళు లేచాడు, వాళ్ళ భార్య చూస్తూ ఉన్నమంది కాబట్టి వీడు చూస్తూ ఉన్నాడంట గుడ్లాపు చెప్పుకొని. వాళ్ళు దోచుకున్నంత దోచుకొని శుభ్రంగా వాళ్ళు ఇంట్లో నుంచి ఇటుకుండా వెళ్తుంటే ఇటు సమాధుల తోటకి వెళ్ళాడట. వెళితే ఆ సమాధుల తోట దగ్గర, ఏందిరా మీ ఇంట్లో దొంగలు పడ్డారంట కదా, సమాధుల తోట దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంటి అంటే, వీడి జ్ఞానవంతుడు, లోక జ్ఞానం కలిగినోడు. ఇక్కడికి వచ్చేవేంట్రా అని చెప్పేసి అని అంటే, వాడు అన్నాడట, ఇదిగో వాళ్ళు ఏనాటికైనా ఎవరో దొంగలు, ఇది ఇక్కడికి రాక తప్పదు. బాగా థియాలజీ ఫిలాసఫీ చదివినాడు అన్నమాట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 ప్రభుత్వ కాలాల్లో దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడండి. శ్రేష్ఠులుగా మార్చబడ్డారు, బుద్ధి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడ్డారు. బైబిల్లో మీరు గమనించినట్లయితే సొలొమోన్, నీకేం కావాలి సొలొమోన్ అని దేవుడు అడిగితే, జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి అయ్యా, ఇంత విశాలమైనటువంటి మీ ప్రజలకు నేను న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయమని అడిగాడు. అడిగింది ఇచ్చాడు దేవుడు, అడగంది ఇచ్చాడు. అతనికి కావలసినవన్నీ దేవుడు ఇచ్చాడండి. అంటే మూఢత్వం చేత బుద్ధి మాటలు చెవియొగ్గరు కొంతమంది. సిగరెట్లు తాగొద్దయ్యా, క్యాన్సర్లు వస్తున్నాయి, తాగుడు మానేయండి, సెల్ ఫోన్ ఎక్కువ చూడబాకు, ఐ క్యాన్సర్లు కూడా వచ్చేస్తున్నాయి అంటే ఈ మధ్య. లేనిపోయి మాయ రోగాలన్నీ వచ్చి పడిపోతున్నాయి. టయానికి తినండి, టయానికి పండుకోండి అని చెబితే వినరు, బుద్ధి మాటలకు చెవియొగ్గరు. రాజే, దేశాన్ని పరిపాలించే రాజే, ముసలివాడైనటువంటి రాజట, బుద్ధి మాటలకు చెవియొగ్గలేని ఇదిగో ముసలి రాజు కంటే పేదవాడిగా పుట్టి జ్ఞానవంతుడైనటువంటి చిన్నవాడే శ్రేష్ఠుడట. అట్టివాడట పట్టాభిషేకం పొందటానికి చెరసాల నుండి వెలుపులకు వస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట అండి. పట్టాభిషేకం పొందటానికి ఇదిగో చెరసాలలో నుంచి వచ్చాడు యోసేపు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఎందుకంటే అతడు జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మను పొందాడు. బైబిల్లో రాయబడింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, తెలివియు బలమును పుట్టించే ఆత్మ. మనుష్యుడు శ్రేష్ఠుడుగా మారాలి అంటే జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతులే శ్రేష్ఠులు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మీరు గమనించినట్లయితే సామెతల పుస్తకం 16వ అధ్యాయం 32వ వచనంలో రాయబడినటువంటి మాట, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు,
పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణములను పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. మీరు అదే సామెతల పుస్తకం 25వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. పట్టణములను పట్టుకొనగలిగినటువంటి జ్ఞానం ఉంది, ఏం లాభం? ప్రపంచాన్ని అంతా జయించారండి అలెగ్జాండర్. ఇదిగో ఈ సముద్రము కూడా భూభాగం అయితే ఈ సముద్రాన్ని కూడా నేను జయించేస్తాను అని సముద్రం ఎదురు సవాలు చేశాడట. సరిగ్గా 32-35 సంవత్సరాల లోపే తన మనస్సును అణుచుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చాడు. హిట్లర్ అది చిన్న వయసులో చనిపోయారండి. వీళ్ళంతా ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తులు. తన మనస్సుని అణుచుకోలేకపోయారు, మనస్సును కాచుకోలేకపోయారు. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. ఈ వర్తమానమైనటువంటి మన మనస్సును అణుచుకొనగలగాలి, మన మనస్సును యేసయ్య పైన నిలపగలగాలి. బైబిల్ సెలవిస్తుంది కదా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో ఆయన వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడట. నీ మనస్సు తిన్నగా దేవుని మీద నిలిపితే, పాపం నీ చేతిలో ఉండి చూసి దాన్ని విడిచిపెడితే, దుర్మార్గతను నీ గుడారంలోంచి నీవు కొట్టివేస్తే, నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. ఒకవేళ చీకటి కమ్మినది అరుణోదయపు కాంతి వలె ఉంటుందంటాడు యోబు. మన మనస్సుని మనం కాచుకోవాలి, మన మనస్సుని దేవుని పైన నిలపగలగాలి. నలుదిశల శత్రువులు మూకమ్మడిగా యూదా దేశం మీదకి మూకమ్మడిగా వస్తే యెహోషాపాతు రాజు తన మనస్సును నిలుపుకున్నాడు. యూదా దేశమంతటా ఉపవాస దినాన్ని చాటింపు చేశాడు. యూదా ప్రజలందరూ ఒకనాడెల్లా యెహోవా సన్నిధిలో దేవుని మందిరం ఎదుట పసివారు మొదలుకొని పండు ముసలివారు వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. ఉపవాసం ఉండి, నీవే మాకు దిక్కయ్యా, ఏం చేయాలో మాకు తోచట్లేదు, ఈ సమయంలో మీరే మాకు సహాయం చేయమని. అయితే యెహోవా ఆత్మ ఒకని మీదికి బలముగా దిగివచ్చి అతను ప్రవచించి మాట్లాడాడు, మీ పక్షమున ఆయన యుద్ధం చేస్తారు, యుద్ధం యెహోవాది, జయం మీది. శత్రువుల మీద అఖండమైన జయం పొందారు యుద్ధం చేయకుండానే. ఇదంతా ఎలా చేయగలిగారంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు తన మనస్సుని దేవుని పైన నిలుపుకున్నాడు. దేవుని సన్నిధిలో తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలబడ్డారండి. దేవుని సన్నిధిలో ఘనతా ప్రభావాలు ఉన్నాయి, బల సౌందర్యములు ఉన్నాయి, సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో సకల ఆశీర్వాదాలు అక్కడ దాగి ఉంటాయండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్నటువంటి మనము శ్రేష్ఠులుగా మారాలి. ఎవరు శ్రేష్ఠులు అంటే జ్ఞానవంతులు, దైవ జ్ఞానం చేత నింపబడిన వారు శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు అంటే తన మనస్సుని కాచుకున్నవాడు, తన మనస్సుని అణుచుకున్నవాడు శ్రేష్ఠుడు. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది మనసు అండి. మరి ఈ మనసుని యేసయ్య వైపు నిలపగలిగితే, ఇదిగో మనల్ని పూర్ణ శాంతి గలవానికి ఆయన కాపాడటమే కాదు, మనలను ఇదిగో మనం నివసిస్తున్న ప్రాంతంలో మనం సేవ చేస్తున్నటువంటి ఇదిగో ఆ ప్రాంతంలో మన పరిచర్యను, మనలను ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మారుస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, మీ నామ మహిమార్థమై ఈ రీతిగా ఈ టీవీ పరిచర్యలో ఈ విధంగా ఈ వర్తమానాలు అందించడానికి మీరు ఎంతగానో కృప చూపి సహాయం చేసిన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ పక్షుల కంటే, నా తండ్రి, గొర్రెల కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడని, శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మేము మారాలంటే జ్ఞానవంతులుగా ఉండాలని, మా మనస్సుని కాచుకోవాలని, మనస్సుని మీ పైన నిలుపుకోవాలి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నా తండ్రి, అయ్యా, మేము జ్యేష్ఠులుగా పుట్టినా లేకుంటే కనిష్ఠులుగా పుట్టినా
నా తండ్రి మేము శ్రేష్టమైన వ్యక్తులుగా మారాలని మీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. నా తండ్రి ఒక దానియేలు వలె, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వలె, నా తండ్రి ఒక సొలొమోను వలె, నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక యెహోషాపాతు వలె మమ్ములను శ్రేష్ఠులుగా మీరు మార్చండి. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ఈ వర్తమానం విని విశ్వసించిన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు మీరు చేసి మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి సహకరించినటువంటి కుటుంబస్తులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కృప, యేసుక్రీస్తు యందలి కృప మనందరి ఆత్మలకు తోడే ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.